నమస్కారం. మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. అభ్యర్థుల ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలి. కోడ్ ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. అభ్యర్థులకు నిబంధనలు వివరించిన జిల్లా ఎన్నికల పరిశీలకులు. జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు. పోలవర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్న ప్రజానికం. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాధ్యం. ఎన్నికల ప్రచారంలో పూసపాటి అదితి గజపతిరాజు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ పాలన. మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఎన్నికల ప్రచారంలో బొత్స ఝాన్సీ లక్ష్మి. విజయనగరం, కొత్తపేట, గౌడవీధి తదితర ప్రాంతాల్లో వైసీపీ విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి విజయాన్ని కాంక్షిస్తూ వీరభద్రస్వామి కుమార్తె డాక్టర్ సంధ్య, అల్లుడు డాక్టర్ నాగాభిషేక్, స్థానిక నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. విజయనగరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి మద్దతుగా ఆయన కుమార్తె డాక్టర్ సంధ్య, అల్లుడు డాక్టర్ నాగాభిషేక్, స్థానిక నాయకులు కొత్తపేట, గౌడవీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఎమ్మెల్యేగా విజయనగరం పట్టణాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా వీరభద్రస్వామి అభివృద్ధి చేశారని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంధ్య మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా వీరభద్రస్వామి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, జంక్షన్లను సుందరంగా తీర్చిదిద్దారని, శివారు ప్రాంతాలలో సైతం రోడ్లు, కాలువలు, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించారని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ లేని విధంగా అద్భుతమైన పాలన సాగించారని, అభివృద్ధి సంక్షేమాలు అమలు చేశారన్నారు. చేసిన అభివృద్ధి గురించి ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారం చేసిన వీరభద్రస్వామిని ఎమ్మెల్యేగా, ఎంపీగా బెలన చంద్రశేఖర్ ను రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చేలా ప్రజలు మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వెంపటాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ముచ్చులయ్య యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ ఇస్రపు రేవతిదేవి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలను, ఎన్నికల కోడ్పై అభ్యర్థులకు, వారి ప్రతినిధులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి ఎన్నికల కోడ్ను తప్పనిసరిగా పాటించాలని కోరారు. కోడ్ ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలను, ఎన్నికల కోడ్పై అభ్యర్థులకు, వారి ప్రతినిధులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్ ఛాబ్రా, తలాద్ పర్వేజ్ ఇక్బాల్, వయ పరిశీలకులు ప్రభాకర్, ప్రకాష్ రంజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్లు పాల్గొని అభ్యర్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ మే 7వ తేదీ వరకు ఇంటింటికి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. ఈ స్లిప్పులతో పాటు ఓటర్ల గైడ్లను కూడా అందజేస్తారని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎటువంటి పార్టీ గుర్తుగాని, రంగు, పేరు లేకుండా మాత్రమే అనధికారికంగా ఓటర్ స్లిప్పులను పంచుకోవచ్చునని సూచించారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపల ఎక్కడా పార్టీ బూతులను ఏర్పాటు చేయకూడదన్నారు. డమ్మీ బ్యాలెట్ పత్రాలను ప్రచురించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను వివరించారు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, ఆబ్సెంటీ ఓటింగ్ ప్రక్రియలను వివరించారు. పత్రికలు, టీవీలలో ఎన్నికల ప్రచార ప్రకటనలకు ఎంసీఎంసీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మే 11వ తేదీ సాయంత్రం నుంచి నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయని, ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయబడుతుందని, ఇతర నియోజకవర్గాలకు చెందిన వ్యక్తులు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. సాధారణ పరిశీలకులు హనీష్ ఛాబ్రా, తలాద్ పర్వేజ్ మాట్లాడుతూ జిల్లాలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఉల్లంఘనలపై సి-విజిల్ లేదా ఇతర మార్గాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. ఏమైనా ఫిర్యాదులుంటే ఆర్వోలకు గాని లేదా నేరుగా తమకు గాని ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈవీఎంలపై ఎటువంటి అపోహలు వద్దని, వాటిని ట్యాంపరింగ్ చేయటం సాధ్యం కాదని ఇప్పటికే నిరూపణ అయిందని న్యాయస్థానం కూడా నిర్ధారించిందని తెలిపారు. అభ్యర్థుల ఖర్చులకు సంబంధించిన నియమ నిబంధనలను వ్యయ పరిశీలకులు ప్రభాకర్, ప్రకాష్ రంజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్ వివరించారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు 40 లక్షల రూపాయలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు 95 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చునని తెలిపారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమ ఎన్నికల ఖర్చు వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాథ్, ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ సుధాకర్ రావు, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
దివంగత నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా పామరు మండలం నిమ్మకూరులో నందమూరి బసవతారకం విగ్రహానికి, నందమూరి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో దివంగత నేత ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా ఎన్టీఆర్ బసవతారకం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం ప్రారంభిస్తున్నానన్నారు. రాష్ట్రంలో టీడీపీ వస్తేనే అభివృద్ధి సాధ్యమని, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఏమీ లేదన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. చంద్రబాబును గెలిపించి రాష్ట్రానికి అపూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. మన మే 13న 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ జరిగిపోతున్నది. ఆ సందర్భంలో నేను ఇవాళ బయలుదేరిన ప్రచారానికి తెలుగుదేశం కూటమి తరఫున ప్రచారానికి బయలుదేరాను. ప్రథమంగా ముందు మా పుట్టిన నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు మా ఊరికి వచ్చాను, నిమ్మకూరు ఊరికి వచ్చాను. వారి విగ్రహాలకి పూలమాల వేసి, అలాగే వెంకటేశ్వర పేదలకు మంచి చేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైఎస్ఆర్సీపీ నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. నియోజకవర్గ పరిధి భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భోగాపురం మండలంలోని ముక్కాం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చుట్టపు చూపుగా వచ్చి ఎన్నికలు అవ్వగానే తిరిగి అమెరికాకు వెళ్లిపోయే నాన్ లోకల్ మాధవి మనకొద్దని పిలుపునిచ్చారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించే తనను ఎమ్మెల్యేగా బెలన చంద్రశేఖర్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఇప్పటికే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, మరోసారి గెలిపిస్తే జగనన్న సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను నమ్మవద్దని సూచించారు. ప్రతి పేదవాడికి జగనన్న ప్రభుత్వంలో లబ్ధి చేకూరిందని, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పడాల భానుప్రకాష్, పడాల శ్రీనివాసరావు, సుందర హరీష్, భోగిరాజు, దంతులూరి రావాడ బాబు, కొండపు కొత్తయ్యరెడ్డి, దాట్ల శ్రీనురాజు, సూరాడ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 1,00,000 మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ అన్నారు. ఎస్కోట నియోజకవర్గ పరిధిలో వెంకంపేట గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్ లభిస్తోందని విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ అన్నారు. ఎస్కోట మండలం వెంకటరమణపేట గ్రామంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో అన్ని వర్గాలను ఈ వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని, ఇంకా రాష్ట్రాన్ని దోచుకు తినేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. అయితే కూటమి దీనిని ఖచ్చితంగా అడ్డుకొని రాష్ట్ర ప్రజలను కాపాడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రజారంజకమైన మేనిఫెస్టోను చూసి వైసీపీకి చెమటలు పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలంతా కూటమి అభ్యర్థులను గెలిపించాలని, ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గొంప కృష్ణ, ఇందుకూరి సుధారాజు, జిఎస్ నాయుడు, జుత్తాడ రామసత్యం, రెడ్డి వెంకన్న, ఈశ్వరరావు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 5 ఏళ్ల ఆయన ఎమ్మెల్యేగా ఉండి పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఇవాళ మన నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ లేకుండా ఒక్క అవకాశంలో గెలిచి మోసం చేసి ఇవాళ ఏ పనులు కూడా గ్రామాల్లో లేకుండా ఒక్కసారి కూడా మొహం చూపించుకోకుండా ఉన్నారా లేదా కూడా మీ అందరూ మనస్సాక్షిగా ఆలోచించమని ఈ ఆడబిడ్డ మీ అందరికీ తెలియజేస్తూ, బాబు గారు వస్తే జాబు, మన పిల్లల యువతకు జాబులు వస్తాయి, మన మహిళల కష్టాలు తీరుతాయి, రైతుల కష్టాలు తీరుతాయి. అగో మీ చేతిలో ఉన్న బాండ్ పేపర్లు 6 పథకాలు చంద్రన్న ఇచ్చారు మళ్ళా మన కోసం. ఈ ప్రభుత్వంలో బీమా లేదు, పెళ్లి కానుక లేదు, అన్నా క్యాంటీన్ లేవు, ఏది కూడా ఈ ప్రభుత్వంలో లేదు. అందుకే చంద్రన్న ఆలోచించారు, ధరలు తగ్గాలి, కరెంటు బిల్లులు తగ్గాలి, మహిళల కష్టాలు తీరాలంటే ప్రతి మహిళకి 18 ఏళ్ళ నుంచి 59 సంవత్సరాల లోపు
ఎంతమంది ఉంటే అంతమందికి ఇంటి ఖర్చుల కోసం 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మన చంద్రన్న ఆదుకోబోతా ఉన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించామని మేము ఒక బాధ్యత తీసుకున్నాం, కంకణం పట్టుకున్నాం. కానీ 20 లక్షల ఉద్యోగాలు అన్ని ప్రభుత్వంలో సృష్టించలేము, ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాలి. మరి ఆ ఉద్యోగాలు సృష్టించాలంటే పెట్టుబడులు తీసుకుని రావాలి. పెట్టుబడులు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు పనిచేయడానికి మనుషుల కోసం ఎదుగుతారు. కానీ ఎవరు ఒక నైపుణ్యం లేకుండా, ఒక పనిచేసే తత్వం లేకుండా ఉంటే ఆ కంపెనీలు ఇక్కడికి రావు. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ అచ్యుతాపురం దగ్గర బ్రాండింగ్స్ అని ఒక కంపెనీ ఉంది. అక్కడ బట్టలు తయారు చేస్తున్నారు. దాంట్లో 20,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. మీకు తెలుసో తెలీదో? మీరు వెళ్తున్నారు అక్కడికి? 20,000 మంది మహిళలు అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ చేసే బట్టలు అమెరికాకి, దుబాయ్కి, అన్ని దేశాలకి పంపిస్తున్నారు. మన కాళ్ళ మీద నిలబడదాం మంచిదా కాదా? లేకపోతే మనం వద్దా? ఇది బాబా చెప్పాడు, సోమవారపోతులు వద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ప్రభుత్వం పథకాలు ఇస్తుంది. ఇందాక లలితం మాట్లాడుతూ చెప్పింది, మేము 123 పథకాలు ఇచ్చామని. అదే మా తప్పు అయినట్టుంది. ఎందుకంటే మేము 123 చెప్పే ముందు మీకు బోర్ కొట్టి వెళ్ళిపోతున్నారు మీరు. అందుకే ఈసారి ఇంకా చాలా సింపుల్గా చేద్దామని సూపర్ 6 6 అన్నీ కలిపి ప్రధానంగా 6లో పెట్టి, అది కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఆవిడ చెప్పింది. అవి చేస్తూ ఉద్యోగ కల్పన చేయాలి, మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాలి. జనసేన పార్టీ ఓట్లను చీల్చి కుట్రలతో వైకాపా గెలవాలని చూస్తుందని జనసేన తిరుపతి జిల్లా అధ్యక్షులు కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అభ్యర్థుల పేర్లను పోలిన వారితో ఇండిపెండెంట్ అభ్యర్థులను భారీ సంఖ్యలో నామినేషన్లు వేయించిందని చెప్పారు. అంతేకాకుండా గాజు గ్లాస్ గుర్తు పోలిన పెన్ స్టాండు, బకెట్ లాంటి గుర్తులను ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయిస్తూ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈసీపై తమకు నమ్మకం ఉందని, కానీ ఈ పాలక పక్షంపైన అనుమానమని, దయచేసి ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర అభ్యర్థుల గుర్తులన్నా మార్చాలని విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై ఈసీ ఏమైనా అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఏమైనా జరుగుతుందో కొంచెం భయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మేము గౌరవిస్తాం, ఈసీని మేము గౌరవిస్తాం, వాళ్ళ నిర్ణయాలు గౌరవిస్తాం. కానీ గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ చేయడం చాలా బాధాకర విషయం. ఫ్రీ సింబల్ అంటే ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేస్తుంది 21 స్థానాల్లో. మిగతా చోట్లలో పోటీ చేసే చోట కూడా గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం, చంద్రగిరిలో, శ్రీకాళహస్తిలో, మదనపల్లిలో, అలాగే మొత్తము 16 స్థానాల్లో ఇచ్చారంట. ఈ 16 స్థానాల ప్రభావం బాగుంటుంది. ఎందుకంటే గతంలో కొంతమంది ఉన్నారు, నిద్ర లేచి హస్తం గుర్తు కొట్టేసేవాళ్ళు. వాళ్ళు హస్తం గుర్తు కనిపిస్తే అభ్యర్థి ఉన్నా లేకపోయినా ఓటేస్తారు. అలా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసేవాళ్ళు కొంతమంది యువత ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళు ఆ ప్రభావం ఏమైనా మా పార్టీ కూటమి వైపు చూపిస్తుందేమో అని చెప్పి కొంచెం భయ ఆందోళనతో ఉండాలి. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు గ్లాసులు తీసుకుని అందరము జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తు. ఈరోజు మమ్మల్ని ఏమి చేయలేక గెలుస్తున్నాం భయంతో అధికార పార్టీ వాళ్ళు అనేక విషయాలు అనేక రకంగా ఇన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల మోసాలు చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు పక్కన జాతీయ జనసేన పార్టీ అని ఒక పార్టీ తీసుకొచ్చారు, దాని గుర్తు పెన్ స్టాండ్. ఇంకో సింబల్ తీసుకొచ్చారు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అని, దాని గుర్తు బకెట్. ఎంత హాస్యాస్పదం అంటే, ఉదాహరణకి తిరుపతి విషయానికి వస్తాం మనం. 46 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు. ఐపీఎల్ మ్యాచ్ కన్నా పెద్ద టీం ఉంది ఇక్కడ. 46 మంది తిరుపతి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నంబర్ 1 అభినయ్ రెడ్డి, నంబర్ 2 గోపాలరాజు గారు, నంబర్ 3 ఆరణ్య శ్రీనివాసులు గారు, బాగుంది. నంబర్ 4 ఎవరు చూడండి ఒకసారి, ఆలూరు శ్రీనివాసులు. 3, 4 కింద కింద వస్తుంది. ఇప్పుడు ఈయనది గాజు గ్లాసు, ఆయనది గ్లాసులో పెన్ను. జనాలు ఏమైపోవాలండి? ఎలక్షన్ కమిషన్ కానీ అడగాలనుకుంటున్నాం ఇవన్నీ. సార్ మీరు ఇవ్వండి, గుర్తుని చెప్పట్లేదు. మరి పైన కింద ఇవ్వడం ఎందుకు? పక్కన వన్ చేసేయండి, పని అయిపోతుంది. పక్కనే పెట్టండి. పైన కింద ఇవ్వడం ఏంటండి? 4వ సింబల్. ఇంత దారుణాలు ఇవన్నీ చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది. ఈయన కూడా ఆలూరు శ్రీనివాసులు కూడా ఇంచుమించు మా క్యాండిడేట్ లాగా ఉన్నాడు చూడండి. ట్విన్ బ్రదర్స్, ఆరణ్య శ్రీనివాసులు, ఆలూరు శ్రీనివాసులు. ఎవరో కడప నుంచి పట్టుకొచ్చారండి. ఇంత దారుణం అంటే తిరుపతిలో ఇలాంటి ఎన్నికలు మనం ఎందుకు చూడాల? ఓడిపోయిన భయంతో ఇలా చేస్తున్నారా? గెలిచిపోయిన ధీమాతో మీరున్నారా? 46 మంది అభ్యర్థులు వేయించారు. ఎలక్షన్ చేయడానికే 3 బ్యాలెట్ పేపర్లు మిషన్లు పెట్టుకొని ఏది నొక్కాలో జనం కన్ఫ్యూషన్ అవ్వాలనా? లేదా ఓటే కూడా వెళ్ళిపోవాలి బయటికే, ఏది వేద్దాం లేనేసి. ఇవంతా ట్రాప్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ట్రాప్ ఇది. విజయనగరం పట్టణం 7వ డివిజన్ పరిధిలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏనుగుల తోట, దాసన్నపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో 7వ డివిజన్ పరిధిలో ఏనుగుల తోట, దాసన్నపేట తదితర ప్రాంతాల్లో బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి పర్యటించి రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలకు ఎదురైన కష్టాలను వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత వివరించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడును సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అస్తవ్యస్తంగా సాగిందని, అన్ని రకాలుగా ధరలు పెంచిందని, నిరుద్యోగులకు అన్యాయం చేసిందని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ మన ఓటు హక్కుని వినియోగించి మళ్ళీ మనం ఒక సుపరిపాలన తేవచ్చని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం పైప్ లైన్ కూడా వేసాం. కానీ ఆ పైప్ లైన్ కూడా వీళ్ళు కొలాయి కనెక్షన్స్ అనేది కంప్లీట్గా కనెక్ట్ చేయలేదు. అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. మనం ఖచ్చితంగా కొలాయిలు ఇవన్నీ కనెక్ట్ చేస్తాము. మనం ఆల్రెడీ లాస్ట్ టైం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పైప్ లైన్స్ వేసాము. అయితే ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు కనక మహాలక్ష్మి గారు ఎప్పుడైనా సరే వారి చైర్మన్ 9 సంవత్సరాలు చేశారు, 10 సంవత్సరాలు చైర్మన్గా చేసి ఎన్నో మంచి పనులు చేశారు. ఇక్కడ పెద్ద వాటర్ ప్రాజెక్ట్ నాన్నగారు ముషిడిపల్లి వాటర్ స్కీమ్ తెచ్చినప్పుడు కూడా అప్పుడు ఒకటేసారి 10 ఊట బావులతో వాటర్ విజయనగరం ప్రజల కోసం తెచ్చారు. ఆ టైంలోనే ఒకటేసారి 12 వాటర్ ట్యాంకులు కట్టించారు. ఆ ఓపెనింగ్ కూడా కనక మహాలక్ష్మి గారే చేశారు. అయితే ఈ విధంగా ప్రతి ఇంటికి వాటర్, మన మేనిఫెస్టోలోనే ప్రతి ఇంటికి కొలాయి అనేది ఉంది. అలాగే మన మేనిఫెస్టోలో ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా పెరిగిన ధరలు చూసి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనస్సుతో ఇలాగ దీపం పథకంలోనే ముందు గ్యాస్ సిలిండర్లు అలవాటు చేశారు మహిళల కోసం. ఎందుకంటే వారికి ఊపిరితిత్తులకి, కంట్లకి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని. అయితే ఈరోజు ఈ ధరలు పెరిగింది ఇవన్నీ చూసి వారు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ప్రతి ఇంటికి అందించేలా చూస్తారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ వాలంటీర్లు పింఛనదారులకు అండగా నిలవాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. ఆయన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. లబ్ధిదారులు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగకుండా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అధికారమే పరమావధిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్ వ్యవస్థపై అక్కసు వెల్లగెక్కిన చంద్రబాబు అదే వాలంటీర్లకు తన అధికారంలోకి వస్తే 10,000 రూపాయల గౌరవ వేతన ఇస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 ఎన్నికలకు ముందు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు తాజాగా 6 గ్యారంటీలంటూ ప్రజలను మరోసారి మోసగించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం ఎంత దిగజారి పరిపాలనని అస్తవ్యస్తం చేశాడనేది సందర్భంగా మీకు చెప్పాలి. కోర్టుకెళ్లి వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని, వాలంటీర్లు పని చేయకూడదని కోర్టు డైరెక్షన్ తెచ్చిన ఈ చంద్రబాబు నాయుడు వలన ఈరోజు పెన్షన్దారులు తీవ్ర అసౌకర్యంతో ఇబ్బంది పడుతున్నారు. గత నెలలో ఏదో విధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తయినప్పటికీ ఈరోజు కొంతమందికి ఇంటి దగ్గరికి, కొంతమందికి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు జమ చేయమని చెప్పడం, ఇదంతా ప్రజలందరూ 1వ తారీఖు ఉదయాన్నే తలుపు తట్టి వాలంటీర్ చేత పెన్షన్ తీసుకునే అలవాటు పడిన ప్రజలు ఈ ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిరిగి ఆ బ్యాంకుల దగ్గర తీవ్రమైన ఈ క్యూ లైన్లు ఉండడంతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంది. దీని ఎవరికి కారణం? చంద్రబాబు నాయుడు అవునా కాదా? చంద్రబాబు నాయుడు ఈ కోర్టుకెళ్ళి డైరెక్షన్ తేకపోతే
వాలంటీర్ వ్యవస్థ నడుస్తుంటే ఈ ఇబ్బందులు ఉండకుండా ఉండేవని ప్రజలకు తెలియజేస్తున్నాం. చేసిన తప్పు పని చేసి మళ్ళీ ఆ నెపానంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టివేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చేటట్టు ఈ ప్రభుత్వాన్ని నిందలు వేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అండ్ కో చేస్తుండడాన్ని మేము ఖండిస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రిజైన్ చేసిన వాలంటీర్లు రేపటి రోజు నుంచి పెన్షన్దారుల దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా బ్యాంకులకి వెళ్ళే అవకాశం లేక వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు సహకరించి వారిని బ్యాంకుకి తీసుకెళ్లి వారి పెన్షన్ డబ్బులు వాళ్ళకి ఇప్పించే విధంగా కృషి చేయవలసిందిగా యావత్ విజయనగరం జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని మీ ద్వారాగా కోరుతున్నాము. ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లు సుపరిపాలన సాగించారని వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస, తుమ్మికాపల్లి గ్రామాల్లో ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్కోట నియోజకవర్గం కొత్తవలస, తుమ్కాపల్లి గ్రామాల్లో విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎస్కోట ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. కొత్తవలసలో రైల్వే స్టేషన్ నుంచి 3 రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేసిందని, వివక్ష చూపకుండా గ్రామాలను అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99% సీఎం జగన్ అమలు చేశారని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తాజాగా 2024 ఎన్నికల మేనిఫెస్టోను ఆయన ప్రకటించారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు చేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని చూసి మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని కోరారు. తనకు మరోమారు అవకాశం ఇస్తే శృంగవరపుకోట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, రాష్ట్ర కుప్పలవేలమ కార్పొరేషన్ డైరెక్టర్ నెక్కల నాయుడుబాబు, డీసీసీబీ చైర్మన్ వేచలపు చినరాములనాయుడు, నాయకులు డాక్టర్ మధు, గౌరపల్లి శివ, అప్పారావు, గొరపల్లి రవికుమార్, కొండలరావు, ఎంపీపీ గోపమ్మ, జడ్పీటీసీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఒక్కటైనా చేసి వాటి పాపాన్ని పోయిందని ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తపై, ప్రతి ఒక్కరి మీద ఈరోజు ఉందని చెప్పేసి ఒక్కసారి ఆలోచించాలని అడుగుతున్నాను. మీ దగ్గర ఆరోజు చెప్పారే ఆడకుండా పుడితే 5,000 వేస్తాను అక్కచెల్లికని, ఆరోజు చెప్పారే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తామని, ఆరోజు చెప్పారే ఉద్యోగం నిరుద్యోగం ఇచ్చేస్తామని, ఆరోజు చెప్పారే అక్క చెల్లెలు బంగారం బ్యాంకులో తాకట్టుంటే మీకు విడిపించి మీ చేతిలో పెట్టేస్తామని, మగవాళ్ళ కాలంలో పెళ్లిగారు కొని ఇచ్చేస్తారని, ఇలాంటి చెయ్యలేని వాటికి ఎన్నైనా వాగ్దానాలు ఇచ్చి వచ్చు బంగాళాఖాతంలో కలపడానికి. ఒకటైనా మంచిగా లేదా రైతులకి రుణమాఫీ అన్నారు, మహిళలకి రుణమాఫీ అన్నారు, ఉచిత విద్యుత్ అన్నారు, ఏదైనా చేశారా అని చెప్పేసి వీళ్ళు ఒక్కసారి మళ్ళీ ఈవేళ వస్తున్నారు. మళ్ళీ పంపించడానికి వాళ్ళకి కావాల్సిన 3 పార్టీలతో కూడంతో జతకట్టారు. 3 పార్టీలతో కూడంతో జతకట్టి ఎలాగైనా సరే వాళ్ళకి ఈవేళ కుర్చీ కావాలంట. ప్రజల బాగోగులు కాదు, కుర్చీ వస్తే అప్పుడులాగే జన్మభూమి కమిటీని పెట్టి ఆ జన్మభూమి కమిటీకి ఆ నాయకులకి దోచుకోవడం తప్పితే రెండోది లేదు. అటువంటి పరిస్థితులు ఉంటే పేదవాళ్ళుగా ఉండే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి మనకి తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉందని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పోసపాటి అదితి గజపతిరాజు అన్నారు. విజయనగరం టీడీపీ జిల్లా కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు.
ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా విజయనగరం అశోక్ బంగ్లాలో సంబరాలు నిర్వహించారు. కూటమి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు, టీడీపీ నాయకులు కలిసి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. కూటమి మేనిఫెస్టోలోని వివరాలను మీడియాకు వివరించారు. కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలకు సంతోషపడేలా ఉందని చెప్పారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు లాభపడేలా ఉందని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ నవరత్నాల పేరుతో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఒక కొత్త వరవడిని సృష్టించిన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులను తన గుప్పెట్లో పెట్టుకునే విధంగా భూ హక్కు చట్టాలను సవరించాలని చూస్తున్నారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాగానే భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాద లక్ష్మి వరప్రసాద్, బొద్దుల నరసింగారావు, కనకల మురళీమోహన్, ఆల్టి బంగారు బాబు, అవనాపు విజయ్, పిల్ల విజయ్ కుమార్, గాడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బాగా ఆలోచించి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఇది మన మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో. దీంట్లో అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక పాజిటివ్ విధానంగా తీసుకువెళ్ళటానికి ప్రణాళికలు వేశారు. అయితే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు మీ ఓట్ హక్కు అనేది మే 13న వినియోగించుకోవటానికి ఒక మంచి అవకాశం వచ్చింది. అయితే మీకు మళ్ళీ మన రాష్ట్రం ఒక డెవలప్మెంట్ విధానంగా వెళ్ళాలంటే, మళ్ళీ మనం సంపద సృష్టించి సమానంగా అభివృద్ధి సంక్షేమం తీసుకువెళ్ళాలంటే, మళ్ళీ మన రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఉండాలంటే, మళ్ళీ మన రాష్ట్రంలో మన ల్యాండ్స్కి మన పేరు మీద మిగలాలంటే, మళ్ళీ మన రాష్ట్రంలో డ్రగ్స్, గాంజాయి అనేది అరికట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అయితే మే 13న మీరందరూ మీ 2 ఓట్లు కూడా, ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు ఇస్తారు. ఈ 2 ఓట్లు కూడా మీరు విజయనగరంలో సైకిల్ గుర్తు మీద వేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా, కలిసెట్టి అప్పలనాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా, అలాగే 2 ఓట్లు కూడా బ్యాలెట్ నంబర్ 1 మీద వస్తాయి. ఈ 2 ఓట్లు కూడా 1 సైకిల్ గుర్తు మీద వేసి మా ఇద్దరిని గెలిపించి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి, నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా 3rd టైం చేసి, మళ్ళీ మన రాష్ట్రం, దేశంని పురోగతి పదంలోకి అందరం కలిసి తీసుకువెళ్తామని కోరుకుంటూ. మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.